మనందరికీ తెలుసు కదా, తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనగర్ చౌరస్తాలో ఆత్మ బలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి ఉంది కదా. ఆమె అయితే అప్పట్లో కేసీఆర్ పార్టీలో చేరి ఆ, ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించి పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆమె ఓడిపోవడం జరిగింది. రీసెంట్గా అయితే ఆమె తెలంగాణ నూతన సీఎం అయిన రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా అయితే ఆమెకైతే తెలంగాణ ప్రభుత్వం ఒక ఎమ్మెల్సీ పదవి లేదా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చేందుకైతే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో శ్రీకాంతాచారి యొక్క ఆత్మ బలిదానం మరవలేనిది. ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇలాంటి గౌరవం ఇవ్వడం అనేది తెలంగాణ యొక్క అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసినట్టు అవుతుందైతే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా గత బీఆర్ఎస్ మరియు కేసీఆర్ ప్రభుత్వం అయితే తెలంగాణ అమరవీరులకు నిరాశపరిచిందని మనం చెప్పుకోవాలి. అందుకనే తన యొక్క ఘోరం ఓటమికి కారణమైందని చెప్పుకోవాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన తెలంగాణ అమరవీరులకు న్యాయం చేసి వాళ్ళ యొక్క మన్ననలను అందుకోవాలని మనం కోరుకుందాం. ఏదేమైనా సామాన్యులకు అనేది ప్రభుత్వం అందుబాటులో ఉంటే సామాన్యుల ప్రభుత్వాన్ని తమ యొక్క భుజాల మీద మోస్తారని అయితే